సిఎంఆర్ఎఫ్ ఫండ్ కింద వాళ్ళు డాక్టర్లు చూపించుకున్న తర్వాత ఆ పేపర్ పెడితే తర్వాత ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాము. చాలా మందికి వచ్చిన వరకు ఇచ్చాము. ప్రభుత్వం ఎట్టుంది మీకు? బాగుందా? జగన్ ప్రభుత్వం బాగుందా? రైతు భరోసా వచ్చిందా? తల్లికి వందనం వచ్చిందా? మాకు కాలేదు. డిగ్రీయా? అంటే మీకుందా ఒక ఎకరా, ఆయన 1.5 ఎకరా ఉందా? 5.5 ఎకరా రైతు భరోసా వచ్చిందా? మీకు అన్ని తక్కువ ఇచ్చారు కానీ మళ్ళీ ఇప్పుడు చూసి ఆల్రెడీ ఇచ్చాను మేడం. మేడం ఓకే మొత్తం సెట్ మేడం. మేడం మీరు ఆ సైడ్ వరుసగా నిలబడేస్తే మేడం 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 ఓకేమ్మా ఓకేమ్మా చూడమ్మా మేడం ఓకే. మన 2 ఏళ్ల పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాళల్లో తీసుకెళ్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని నమ్మి మనకి ఓటేసిన ప్రజలకి, పేద ప్రజలకి అండగా ఉండాలని ఒకే ఒక నినాదంతో, పేదల సేవలో నిత్యము ఉండాలి అనే నినాదంతో మొట్టమొదటిగా మనం ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు 99% సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ మీకు చాలా మందికి ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. మొట్టమొదటగా 3000 ఉన్న పెన్షన్ ని ఒకేసారి 4000 చేసి, దివ్యాంగులకి 6000 చేసి, ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి 15000 చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మనం తల్లికి వందనం, ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తున్నారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 5 మందికి కూడా తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. మొన్నే చూసారు మీరు. వాళ్లే సంతోషం పట్టలేక 5 మందికి 65,000 వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పి తీసుకొచ్చి ఆ అకౌంట్ నంబర్తో సహా కూడా నాకు ఆఫీస్కి వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చాలా రుణపడి ఉన్నాం. అమ్మ, మా బిడ్డల్ని, ఒక బిడ్డని చదివించుకొని 2ని చదివించుకున్నా కొరవు 3ని ఏం చేయాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళం. ఈ రోజు మేము 5 మంది బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాము అని చెప్పి ఆమె వచ్చి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆమె. కాబట్టి ఇట్లాగా మనం ఏదైతే చెప్పామో, మనల్ని ఒకరికి 15,000, ఇద్దరికి 15,000 అని చెప్పి మనల్ని ఎవరైతే వెక్కిరించారో వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తూ ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి కూడా
తల్లికి వందనం అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా చేయడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. చేనేతలకు 200, పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ మీకు ఇందాకే చెప్పాను. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఫ్రీగా శ్రీశక్తి బస్ పెట్టాం కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో 15,000 వేస్తుంది. అలాగే మత్స్యకార సేవలో వీటికన్నిటికన్నా కూడా మనం అన్నా క్యాంటీన్ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు లేని అన్నా క్యాంటీన్ ని మన ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలు ఎవరైతే కోవూరుకి వెళ్ళి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చేసుకున్న తర్వాత రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ప్రభుత్వం మొత్తంగా 5 లక్షల ఇల్లు పంపిణీ చేసింది. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పెట్టున్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేసి మీకు అందరికీ ఇల్లు ఇయ్యాలంటే మీ పేర్లు అక్కడ నమోదున్నాయి, కానీ ఆ ఇల్లు మీది కాదు. ఇలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయి. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. ఆ యాప్ల నుంచి ఆ పేరు తీయాలంటే తీయలేకపోతున్నాం. నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇయ్యలేకపోతున్నాం. దానివల్ల దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుండే వాళ్ళకి కాకుండా ఇంకా ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇంకొక 5 లక్షల ఇల్లు నిర్మాణానికి మన ప్రభుత్వం అంకురార్పణ జరగబోతుంది. వాటిల్లో మన కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గీత కార్మికులకు, మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా కేటాయింపు చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు మెరుగైన సేవలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 1345 కోట్లు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇంత డబ్బులు మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాటూరులో కూడా ఆల్మోస్ట్ 13.5 లక్ష దాకా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే బాగాలేదో వాళ్ళందరికీ కూడా పెట్టి బిల్స్ పెట్టిన తర్వాత మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ పాటూరులో 13.5 లక్ష ఇచ్చాము ఇప్పటి వరకు. కాబట్టి త్వరలో చేనేత కార్మికులకు నేతన్న సేవలో కూడా పథకం కింద ఏటా 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్ లోనే అయినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదంతా కూడా అందుబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే 10 లక్షలతో 2 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 3 లక్షలతో 12 కొత్త విద్యుత్ స్తంభాలు, 12 లక్షలతో SC/ST సబ్ ప్లాన్ కింద 60 ఇళ్లకు ఉచిత సోలార్ రూఫ్ ట్రాక్ కనెక్షన్లు, RDSS కింద 80 లక్షలతో ఉత్తర పల్లిపాలెం చెంచమ్మ కాలనీ, చక్కెరాల దిబ్బలో 3 ఫేజు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం కండక్టర్లు, లైన్ కన్వర్షన్లు, 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం 1,05,00,000తో విద్యుత్ శాఖలో పనిచేయడం జరిగిందని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. 50,50,50,000తో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కొళాయిలు ఇవ్వడం జరిగింది. 1,50,50,000తో 15 ఫైనాన్స్ నిధులతో పైప్ లైన్స్, ఎక్స్టెన్షన్లు, ఉత్తరపల్లిపాలెంలో పంపు సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయంతో కేంద్రం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ తరఫున 76 లక్షలతో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ క్లస్టర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సీఎంఆర్ఎఫ్ ఇందాకే చెప్పుకున్నాం మనం 20 పేద కుటుంబాలకి 17,34,000 ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలో జరిగిన మొత్తం అభివృద్ధి పాటూరు గ్రామానికి 3,83,54,000 ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. ఆల్రెడీ ఇంకొక 95 లక్షల వరకు బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తున్నాం, అది కూడా జరగబోతుంది. అలాగే ఇంకా ఇప్పుడు కొంతమంది స్థానిక మహిళలు
కామాక్షమ్మ కాలనీలో కాలువలు కావాలని అడగడం జరిగింది. అలాగే ఒక గ్రావెల్ రోడ్లు పొలాల్లోకి అడిగారు. అవి కూడా మనకి శాంక్షన్ అయ్యున్నాయి, అవి ప్రాసెస్లో ఉంది. అవి కూడా తప్పకుండా చేస్తాం. అట్లాగే ఒక కాలువకి రివిట్మెంట్ కూడా అడగడం జరిగింది. అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని దాని గురించి పరిశీలించమని చెప్పి కోరుతున్నాను. సో ఈ 2 సంవత్సరాల్లో మనం